గుడ్ మార్నింగ్ టు యూ. లాస్ట్ వీడియోలో మనం ఫ్యూచర్స్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ 10th క్లాస్ ఎన్సీఆర్టీ సెకండ్ చాప్టర్ ఫెడరలిజంలో ఫ్యూచర్స్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో మన ఈ 10th క్లాస్ ఎన్సీఆర్టీలో 2 టైప్స్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. అండ్ ఫస్ట్ టైప్ ఆఫ్ ఫెడరేషన్ వచ్చేసరికి కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అనమాట. సో ఈ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటే ఏంటంటే ద ఇండిపెండెంట్ స్టేట్స్ కమింగ్ టుగెదర్. సో ఇండిపెండెంట్గా ఉన్న స్టేట్స్ అన్నీ కలిసి అంటే సపరేట్గా రాజ్యాలుగా ఉన్న ఆ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిసి ఆన్ దేర్ ఓన్ టు ఫామ్ ఏ బిగ్గర్ యూనిట్, ఒక కంట్రీగా ఒక పెద్ద కంట్రీగా ఫామ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాయన్నమాట. సో అలాంటి ఫార్మేషన్ని కమింగ్ టుగెదర్ ఫెడరేషన్. సో ఫెడరేషన్ ఎక్కడ నుండి? ఫెడరేషన్ అంటే ఏంటి? స్టేట్కి సెంట్రల్కి పవర్ డివైడ్ చేయడం. సో అదే కదా. సో ఇక్కడ స్టేట్స్ అన్నీ కలిసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నాయి, అంటే ఒక కంట్రీని ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఇచ్చారు. ఈ యొక్క ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోయింది. మధ్యలో సి అంటే కంట్రీ, ఇక్కడ ఎస్ అంటే స్టేట్స్. ఓకే, ఈ స్టేట్స్ అన్నీ కలిసి ఒక కంట్రీని ఫామ్ చేసాయి. ఓకే, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా చాలా స్టేట్స్ అయితే ఉంటాయి. సో ఆ స్టేట్స్ అన్నీ కలిసి అమెరికా అనేది ఫామ్ అయిందన్నమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చారంటే అక్కడ మన 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఈ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ గురించి, బై పూలింగ్ సావర్జినిటీ అండ్ రిటైనింగ్ ది ఐడెంటిటీ దే కెన్ ఇంక్రీజ్ దే సెక్యూరిటీ. సో ఇక్కడ ఈ పాయింట్లో బై పూలింగ్ సావర్జినిటీ అంటే సార్వభౌమత్వం, అంటే మన కంట్రీ యొక్క డెసిషన్స్ మనమే తీసుకోవడం. సో అలాంటి సార్వభౌమత్వం ప్రతి కంట్రీకి ఉండిద్ది. ఓకే, సో అలాంటి సార్వభౌమత్వాన్ని అందరూ కలిసి తీసుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే మొత్తం ఒకే కంట్రీ కదా. ఇప్పుడు వేరే వేరే స్టేట్స్గా ఉన్నా కానీ వాళ్ళందరూ ఒకే కంట్రీ. యూఎస్ఏ మొత్తం ఒకే కంట్రీ, ఇండియా మొత్తం ఒకే కంట్రీ, వేరే వేరే స్టేట్స్ ఉన్నాయి దాంట్లో. కాకపోతే వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ వచ్చేసరికి వాళ్ళందరూ ఒకటవుతారు. ఓకే, సో పూలింగ్ ద సావర్జినిటీ అండ్ రిటైనింగ్ ది ఐడెంటిటీ దే కెన్ ఇంక్రీజ్ దే సెక్యూరిటీ. రిటైనింగ్ ది ఐడెంటిటీ, వాళ్ళ ఐడెంటిటీ అయితే వాళ్ళకు ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్స్ అన్నీ కలిసి ఇక్కడ అమెరికా అని ఫామ్ చేశాయి. కాకపోతే ఈ యొక్క స్టేట్ యొక్క పేరైతే ఈ యొక్క స్టేట్కే ఉండిద్ది అండ్ దాని యొక్క ప్లేస్ దానికే ఉండిద్ది. అక్కడున్న ప్రజలు ఏ గవర్నమెంట్ అయితే కావాలంటున్నారో ఆ గవర్నమెంట్ అక్కడే ఉండిద్ది. కాకపోతే ఇది ఎందులో భాగంగా అయితే అమెరికాలో భాగంగా వచ్చేసింది అన్నమాట. అమెరికా కంట్రీలో ఒక పార్ట్గా ఇది కలిసిపోయింది అనమాట. ఓకే, అండ్ ఫెడరేషన్ కూడా స్టేట్కి సెంట్రల్కి పవర్ అయితే డివైడ్ అయ్యి ఉంది. ఓకే, సో ఫెడరల్ సిస్టమ్ కూడా ఫాలో అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారు ఇక్కడ? ఇంక్రీజ్ దే సెక్యూరిటీ. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ సెక్యూరిటీ, ఆ స్టేట్ యొక్క సెక్యూరిటీ కూడా పెరిగిద్ది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఎక్స్టర్నల్ అఫేర్స్, ఇంటర్నల్ అఫేర్స్ అన్నీ అంటే సావర్జినిటీని కలిసికట్టుగా ఏర్పరచుకున్నారు. అంటే మా సావర్జినిటీ, ఈ యొక్క అమెరికన్ సావర్జినిటీ రెండు ఒకటే. ఓకే, మనందరం ఒకటి అని ఒక ప్రొటెక్షన్. సో ఇలా వీళ్ళు ఏం చేశారు? ఈ యొక్క స్టేట్స్ అన్నీ కలిసి ఒక కంట్రీ అయితే ఫామ్ చేసుకున్నారు. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అన్నమాట, ఫార్మేషన్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్టేట్ యూజువల్లీ హ్యావ్ ఈక్వల్ పవర్ అండ్ స్ట్రాంగ్ ఇన్ ఫెడరేషన్. అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరికి ఒక ఈక్వల్ పవర్ అనేది ఉండిద్ది అనమాట. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రీ మొత్తానికి కదా వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంది, అండ్ స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి పవర్ లేదు, ఉన్నా కానీ తక్కువ పవర్ ఉండడం ఇలాంటిది ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉండిద్ది అండ్ స్టేట్ గవర్నమెంట్కి ఇద్దరికి ఈక్వల్ పవర్ అయితే ఉండిద్ది అనమాట. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు: యుఎస్ఏ, స్విట్జర్లాండ్ అండ్ ఆస్ట్రేలియా. సో ఈ యూఎస్ఏ, ఈ స్విట్జర్లాండ్ అండ్ ఆస్ట్రేలియా వచ్చేసరికి కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎలా అంటే యూఎస్ఏలో ఉన్న స్టేట్స్ అన్నీ కలిసి, అంటే యూఎస్ఏ దగ్గరలో ఉన్న స్టేట్స్ అన్నీ కలిసి ఒక కంట్రీని ఫామ్ చేసాయి. అండ్ స్విట్జర్లాండ్ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ అన్నీ కలిసి ఒక స్విట్జర్లాండ్ అనే కంట్రీని ఫామ్ చేసాయి. సేమ్ అలాగే ఆస్ట్రేలియా కూడా అంటే, సో ఆస్ట్రేలియా చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ అన్నీ కలిసి ఒక ఆస్ట్రేలియా అనే కంట్రీని ఫామ్ చేసాయి. ఓకే, సో ఇది కమింగ్ టుగెదర్ ఫెడరేషన్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఫెడరేషన్. సో ఈ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఆ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్కి రివర్స్ అన్నమాట. ఓకే, సో వీళ్ళు ఫామ్ చేసేది ఒక ఫెడరల్ కంట్రీయే, కాకపోతే దానికి రివర్స్ ప్రాసెస్ ఈ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. సో ఆ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్లో అందరూ కంట్రీ ఫామ్ చేశారు, స్టేట్స్ అందరూ కలిసి. కానీ ఈ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్లో అలా కాదు. ఈ ఉన్న కంట్రీనే డివైడ్ చేసి స్టేట్స్గా డివైడ్ చేసి ఆ స్టేట్స్కి కొన్ని పవర్స్ ఇచ్చారు, అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఆ కంట్రీకి కొన్ని పవర్స్ ఇచ్చారు. సో దీన్ని హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి: లార్జ్ కంట్రీ డిసైడ్ టు డివైడ్ ఇట్స్ పవర్ బిట్వీన్ ది కాన్స్టిట్యూయెంట్స్, స్టేట్స్ అండ్ నేషనల్ గవర్నమెంట్. ఓకే, సో నియోజకవర్గాలుగా డివైడ్ అవుతారు, లేకపోతే స్టేట్స్ లాగా. సో ఇలా స్టేట్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్, సో ఇలా గవర్నమెంట్ అనేది డివైడ్ అయ్యి వర్క్ చేసిద్ది ఇక్కడ ఫెడరల్ సిస్టంలో. సో ఇక్కడ కంట్రీ ఉండిద్ది, సో ఆ కంట్రీని డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా చూసుకోండి. సో ఇండియా మొత్తం ఎప్పటి నుంచో ఉంది, ఆ ఇండియాని డివైడ్ చేసి, ఓకే, సో 28 స్టేట్స్ కానీ 29 స్టేట్స్ కానీ ఇంకా ఎక్కువగా డివైడ్ అవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ డివైడ్ కాకముందు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ కాకముందు ఒక స్టేట్ తక్కువగా
తక్కువగా ఉండేది, ఇప్పుడు ఇంకో స్టేట్ వచ్చేసింది. అంటే ఉన్న దాంట్లోనే ఇంకా స్టేట్స్ని పెంచడం కానీ, స్టేట్స్ని వేరు చేయడం కానీ, సో ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఇండియా అనే బేస్ని పట్టుకొని అందరినీ, అన్ని స్టేట్స్ని కలిసికట్టుగా ఉంచుతున్నారు. అంటే హోల్డింగ్ టుగెదర్. ఓకే, సో అందరినీ ఒక చోటికి చేరుస్తున్నారు. సో అందరినీ ఒక చోటకి చేరుస్తున్నారు, కానీ ఫెడరలిజంతో. అంటే స్టేట్కి పవర్స్ ఉంటాయి, సెంట్రల్కి పవర్స్ ఉంటాయి. ఓకే, సో వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ సపరేట్గా ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్గా ఉండేది. స్టేట్లో ఏమో వైసీపీ, టీడీపీ, సో అదర్ పార్టీస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, సో ఇలా వేరే పార్టీస్ ఉంటాయి. సో స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. ఫెడరల్ సిస్టమే. ఓకే, సో ఇలా ఒక ఉన్న కంట్రీని డివైడ్ చేసి, స్టేట్స్గా డివైడ్ చేసి ఫెడరల్ సిస్టమ్ని ఫామ్ చేయడాన్ని హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటాం. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి, ద సెంట్రల్ గవర్నమెంట్ టెన్స్ టు ద పవర్ టు బి మోర్ పవర్ఫుల్ దాన్ స్టేట్ గవర్నమెంట్. కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అంటే కంట్రీ నుంచి ఈ స్టేట్స్ అనేవి బయటికి వచ్చాయి. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి చాలా పవర్ ఉండేది, స్టేట్ గవర్నమెంట్స్కి కొంచెం తక్కువే పవర్ ఉండేది. ఓకే, పవర్స్ అయితే ఇద్దరికి ఉంటాయి, కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉండింది ఇలాంటి ఫెడరల్ సిస్టంలో. కానీ మనం ఫస్ట్ చూసుకున్నది కమింగ్ టుగెదర్ ఫెడరేషన్. ఫస్ట్ టైప్ ఆఫ్ ఫెడరేషన్లో, కమింగ్ టుగెదర్ ఫెడరేషన్లో సెంట్రల్కి అండ్ స్టేట్కి ఇద్దరికి సమానంగా ఉంటాయి అన్నమాట ఆ యొక్క పవర్స్ అనేవి. అండ్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ గురించి లాస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు మన 10th క్లాస్ ఎన్సీఆర్టీలో. కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ హ్యావ్ అన్ఈక్వల్ పవర్, సమ్ యూనిట్స్ ఆర్ గ్రాంటెడ్ స్పెషల్ పవర్స్. ఇక్కడ సో అన్ని స్టేట్స్ ఉంటాయి, అన్ని స్టేట్స్కి సమానమైన పవర్స్ అయితే ఉండవు. ఎందుకంటే ఇక్కడ డివైడ్ చేసేటప్పుడు, సో కంట్రీ ఉంది, ఆ కంట్రీలో నుంచి స్టేట్స్ని డివైడ్ చేస్తారు. అలాంటప్పుడు కొన్ని స్టేట్స్కి తక్కువ పవర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్కి ల్యాండ్ తక్కువ కానీ, వాళ్ళ జీడిపి తక్కువ కానీ, అక్కడ ఎడ్యుకేషన్ పర్సన్స్ తక్కువ కానీ, సో ఇలాంటివి ఉంటాయి. కొన్ని స్టేట్స్లో వచ్చేసరికి వాళ్ళు అన్ని స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళ బిజినెస్ పరంగా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో ముంబైలో చాలా బిజినెస్ జరిగింది అండ్ వాళ్ళకి వెల్ డెవలప్డ్ ఏరియా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో రెండు డివైడ్ అయ్యేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు. ఓకే, కానీ తెలంగాణలో హైదరాబాద్ సిటీ ఉంది, అక్కడ చాలా డెవలప్మెంట్ ఉంది. సో అలాంటప్పుడు ఇద్దరికి సమానమైన హక్కు ఉంటే అది కుదరదు కదా. సో అందుకే మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే, మనం స్పెషల్ స్టేటస్ కోసం ఎలా పోరాడడం, ఆంధ్రప్రదేశ్లో పీపుల్ ఎలా పోరాడడం, మనకు ప్రత్యేక హోదా కావాలి మన ఆంధ్రప్రదేశ్కి. ఎందుకని వాళ్ళకి తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ డెవలప్డ్గా ఉంది, మొత్తం బాగానే ఉంది, కంపెనీస్ ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి వాళ్ళకి, కానీ మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అయితే లేదు. సో ఇలాంటివి ఇలాంటి ఇష్యూస్ ముందుకు తీసుకొచ్చి మేము చాలా బలహీనంగా ఉన్నాం, మాకు స్పెషల్ స్టేటస్ కావాలి, మా డెవలప్మెంట్ కావాలి, సో మేము ఎకనామిక్ వీక్గా ఉన్నాము, సో మా స్టేట్ని ఆదుకోండి అని వాళ్ళు ముందుకు వచ్చారన్నమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ పీపుల్. సో అలాంటప్పుడు వాళ్ళకి తక్కువగా ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తారు ఇలాంటి ఫెడరేషన్లో. ఆ హక్కు కూడా ఇక్కడ ఆ స్టేట్స్కి అయితే వచ్చేసిద్ది అనమాట. కొన్ని స్టేట్స్కి అయితే నార్మల్ పవర్ ఉండిద్ది, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 361 తీసుకుంటే, ఆర్టికల్ 361లో మన జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ పవర్స్ అయితే ఇచ్చారు. ఆర్టికల్ 370లో సో జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ పవర్స్ ఇచ్చారు, ఆర్టికల్ 35A కూడా. అండ్ బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసేసారు. అండ్ కానీ ఇంతకుముందు వాళ్ళకి స్పెషల్ పవర్స్ అయితే ఉండరు, అక్కడ ఎవరు ల్యాండ్ అయితే కొనలేరు, సో అక్కడ వాళ్ళే డెవలప్ అవ్వాలి ఇంకా. సో అక్కడ ఎవరు వెళ్ళి సెటిల్ అవ్వలేరు అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మన కాన్స్టిట్యూషన్ అయితే ఫాలో అవ్వదు, వాళ్ళకి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. సో ఇలా సపరేట్ పవర్స్ ఇచ్చారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు మన కంట్రీలో కలవాలంటే ఆ కండిషన్ అయితే ఒబే చేయాల్సిందే అని అప్పుడు అగ్రిమెంట్ అయితే తీసుకున్నారు. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ కాన్స్టిట్యూషన్ సపరేట్గా వాళ్ళకి ఒక స్పెషల్ స్టేటస్ అయితే ఇచ్చింది. సో ఇలాంటి కాన్స్టిట్యూషన్లో మనకి స్పెషల్ స్టేటస్ అయితే కొన్ని స్టేట్స్కి ఉంటాయి, కొన్ని స్టేట్స్కి నార్మల్గా ఉంటాయి. సో పవర్ అయితే ఈక్వల్గా ఉండదు ఈ హోల్డింగ్ టుగెదర్లో. కానీ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్లో సో స్టేట్స్ అందరూ కలిసి సమానంగా వచ్చి కంట్రీని ఫామ్ చేస్తారు, లేని కంట్రీని వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. సో వాళ్ళకి డిఫరెంట్ స్టేట్స్కి అండ్ సేమ్ ఈక్వాలిటీ, అంటే సేమ్ ఈక్వల్ పవర్స్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఒకే కంట్రీ కాబట్టి. సో డివిజన్లో ఏదైనా తేడా వస్తే కానీ, ఒక స్టేట్ని సాటిస్ఫై చేయడం కోసం కానీ వీళ్ళు ఏం చేస్తారు, స్పెషల్ పవర్స్ కానీ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని స్పెషల్ పవర్స్ ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకొని స్పెషల్ పవర్స్ కూడా ఇస్తారు. ఇది హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ. సో ఇండియాని ఫెడరల్ కంట్రీ అనడానికి కారణం ఏంటి, సో ఇండియా ఫెడరల్ కంట్రీ అవ్వడానికి రీజన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.